హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీజీసెట్ 2025 వెబ్ ఆప్షన్స్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్, అలాగే పేమెంట్ సీట్స్ గురించి ఎలా ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఈజీగా ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది అయితే ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబౌట్ వెబ్ ఆప్షన్స్ సీట్స్లో 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. కోడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రెగ్యులర్, సెకండ్ సెల్ఫ్ ఫినాన్స్, థర్డ్ ది సెల్ఫ్ సపోర్టింగ్, ఫోర్త్ ది పేమెంట్ సీట్. ఫీజ్ రిమెన్స్మెంట్ లైక్ స్కాలర్షిప్స్ ఇవి ఏ కేటగిరీ అంటే లైక్ ఏ కోడ్కి వస్తాయి అంటే రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్కి మట్టుకే వస్తాయి. సో మీకు ఫస్ట్ నుంచి 3000 లోపు ర్యాంక్ ఉంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్కి ట్రై చేస్తే అయితే మీకు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది కాబట్టి. ఫీజ్ రిమర్స్మెంట్ అనేది యూనివర్సిటీకి అలాగే గవర్నమెంట్ కాలేజెస్కి మట్టుకే వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ యూనివర్సిటీస్ అన్నీ ప్రిఫర్ చేసేయండి. అది మ్యాక్సిమం మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మేము 4 యూనివర్సిటీస్ పెట్టుకున్నాం, దానిలో ఏదో ఒకటి వచ్చేసిద్దిలే, ఇలా అయితే ఆలోచించకండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాకపోయినా సెకండ్ కౌన్సిలింగ్లో అయినా ఏదో ఒక యూనివర్సిటీలో లేదా ఏదో ఒక కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు తక్కువ యూనివర్సిటీస్ పెట్టుకుంటే ఆ యూనివర్సిటీస్ ఫిల్ అయిపోతే మీకు సీట్ వస్తుందా అంటే దానికి డౌట్ మార్కే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటే దాన్ని బట్టి కూడా తీసుకుంటాడు. వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఏంటి అంటే తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఫస్ట్ అనమాట. సెకండ్ది వచ్చేసరికి ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే జాయిన్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్లో నాకు ఆ యూనివర్సిటీ లేదా ఈ కాలేజ్ రావాలి అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ సీట్ లేకపోతే మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు నచ్చిన యూనివర్సిటీస్, మీకు దగ్గరున్న యూనివర్సిటీస్, అలాగే ద బెస్ట్ యూనివర్సిటీస్ అనేవి ఫస్ట్ అప్లై చేసేసి నెక్స్ట్ తర్వాత మామూలు కాలేజెస్ అవి మీరు అప్లై చేసుకుంటే మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఏది పెట్టుకుంటారో దానిలోనే వచ్చేసింది. ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హాస్టల్ ఫీజ్, లేదా అమ్మాయిలైతే హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్, స్టడీ ఫెసిలిటీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే టీచింగ్ ప్రొఫిషియన్సీ, ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు పెట్టుకునేటప్పుడు. సో ఇలా చెక్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయకుండా ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.